కోకో అథ్లెట్గా ఉండి ఒక ప్రాబ్లం వల్ల స్పోర్ట్స్ నుండి తప్పుకొని గవర్నమెంట్ స్కూల్లో పీటీ టీచర్గా చేరిన హీరోయిన్ ఏం చేసింది, అక్కడ ఉన్న గర్ల్స్కి ఖోఖోలో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చింది, ఆ టీచర్ ప్రాబ్లం ఏంటి, ఆ స్టూడెంట్స్ గేమ్ గెలిచారా లేదా అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. రజిషా విజయన్ అండ్ మమితా బైజు మెయిన్ లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాహుల్ రెజీ. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి అడల్ట్ కంటెంట్ ఏం లేదు, సో నో ప్రాబ్లం. మూవీలోకి వెళ్తే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా జర్నర్లో ఉంటుంది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ అండి, కేరళ విజువల్స్ ప్రజెంట్ చేయడంలో సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్. కోచ్గా రజిషా విజయన్ అండ్ ప్లేయర్గా మమితా బైజు ఇద్దరు యాక్టింగ్ బాగుంది. లాస్ట్ 30 minutes ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే నాకైతే గోల్కొండ హై స్కూల్ గుర్తొచ్చింది. క్రికెట్ తీసేసి ఖోఖో పెట్టినట్టు అనిపించింది. స్పోర్ట్స్ డ్రామాకి కావాల్సిన ఎమోషన్ లేదు, అదైతే కన్ఫామ్గా చెప్పగలను. ఒక నార్మల్ మూవీగా అయితే ఓకే చూడొచ్చు, పర్లేదు, కానీ ఇన్స్పిరేషనల్ మూవీగా అయితే కొంచెం కూడా ఆ ఫీల్ రాదు. మమితా బైజు ఖోఖో ఛాంపియన్ అవ్వాలి అని అసలు ఆ ప్రాపర్ ఇన్స్పిరేషన్ ఆ మూవీలో చూపించలేదు. ఇంకా రజిషా విజయన్ ఫాదర్ స్టోరీలో క్లారిటీ అయితే లాస్ట్ వరకు అసలు అర్థమే కాదు. అసలు వాళ్ళ ఫాదర్ ఆ యాక్సిడెంట్ చేశారా లేదా దాంట్లో నిజాలు చూపించలేదు. జస్ట్ మీ ఫాదర్ అలాంటి వాడు ఇలాంటి వాడు అని మూవీ అంతా ఏదో సాగదీసి చెప్తూనే ఉంటారు. మూవీ వర్డిక్ట్ ఏంటంటే టైంపాస్కి ఒకసారి అయితే చూసేయచ్చు, బట్ జస్ట్ యాజ్ ఏ నార్మల్ మూవీ, నాట్ యాజ్ ఏ ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ మూవీ. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.